దేశవ్యాప్తంగా ఆయన వాక్చాతుర్యంతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అందరికీ అర్థమయ్యే రీతిలో వినూత్నమైన ప్రవచనాలు చెబుతున్న శ్రీ గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి జూలై 12, 13, 14 తేదీలో రానున్నారు. ఆధ్యాత్మికవేత్త స్వర్గీయ బొండా సుబ్బారావు దశమి వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు బొండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భీమవరంలోని ఆర్య వైశ్యవర్గ సంఘ భవనంతో జూలై 12, 13, 14 తేదీలో ప్రవచన కిరీటి మహాసహస్రవధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిచే శ్రవణ కుమారుడి కథపై ప్రవచనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయన సురేష్ చంద్రజీ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామాయణంలోని అయోధ్యకాండలో తల్లిదండ్రుల వైశిష్ట్యం, సేవా ఉన్నతిని వివరించే ఈ కథపై అద్భుత ప్రవచనాలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. భీమవరం పరిసర ప్రాంతాల్లోని 50 మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని బొండా వెంకటేశ్వరరావు కోరారు. సంఘ సేవకులు అల్లూరు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని అంశాలపై అవగాహన కల్పించేటువంటి అవధాని గరికపాటి నరసింహారావు అభిమానులు 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరారు. మా నాన్నగారైన శ్రీ బొండా సుబ్బారావు దశవార్షికోత్సవ సందర్భంగా శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జూలై 12, 13, 14 తేదీల్లో త్యాగరాజ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున భీమవరం రాష్ట్రాలు అందరూ తప్పనిసరిగా ఇచ్చేసి ప్రోగ్రామ్ని జయప్రదం చేయవచ్చు కోరుతున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలు బొండా వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు బొండా సుబ్బారావు గారి దశమ వర్ధంతి సందర్భంగా నేటి సమాజంలో ఆవశ్యకమైనటువంటి తల్లిదండ్రుల మీద అభిమానం, సామాజిక సేవ, పెద్దల ఏడ గౌరవం ఇటువంటివన్నీ పెంపొందాలి అంటే మరి ప్రముఖుల చేత ఉపన్యాసం ఇప్పించాలి అనేటటువంటి ఆలోచన చేత మహాసహస్రావధాని ప్రవచన కిరీటి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి చేత 12, 13, 14 జూలై ఈ నెలలో త్యాగరాజ భవనంలో ఆర్య వైశ్య వర్తక సంఘ భవనంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా శ్రవణ కుమారుడి కథ రామాయణంలో మరి అయోధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథని అందరికీ కూడా ఆదర్శనీయం కనుక దాన్ని చెప్పించాలి అనేటటువంటి ఆలోచన చేత మరి వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యుల తరఫున కోరి ప్రార్థిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త భీమవరం వాస్తవ్యులు బొండా వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనం నందు మరి బొండా వెంకటేశ్వరరావు గారి తండ్రి గారైనటువంటి బొండా సుబ్బారావు గారి దశమ వర్ధంతి సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేయడం అయింది. మరి శతావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిచే మరి ఇక్కడ 3 రోజుల పాటు ఈ త్యాగరాజ భవనంలో ఈ ప్రవచనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 మంది కూడా విచ్చేసి మరి ఇక్కడ జరిగేటువంటి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి బొండా వెంకటేశ్వరరావు తరఫున అందరికీ ఆహ్వానం తెలియజేయడం జరిగింది.